సార్ మీరు ఇంతకుముందు బీజేపీలో పనిచేశారు, జనసేనలో పనిచేశారు. బీజేపీలో నేను పని చేయలేదు కానీ కొంత లైక్ మైండెడ్గా ఉండేవారు కదండి, అంటే వెళ్దాం అనుకున్నారు. నేను ఎప్పుడు లైక్ లైక్ మైండెడ్గా ఏం లేదండి, లేదా సార్? ఓకే, జనసేనలోనే చేరారు. జనసేన నా ఫస్ట్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. నేను పార్టీలో జాయిన్ అయింది జనసేన నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నాను. సో ఆ పార్టీ నుంచి ఎవరైనా ముఖ్యమైన నాయకులు మీ దగ్గరికి రావడం, మీ పార్టీతో లేకపోతే మీతో కలిసి వెళ్ళడానికి అలాంటి సంకేతాలు ఏమైనా అందుతున్నాయండి మీకు? ఇప్పుడు ఏంటంటే అందరూ పొత్తులు వీటి గురించే మాట్లాడుకుంటున్నారు అందరు. సో ఇవన్నీ అయ్యాక ఎవరైనా వస్తారంటే వెల్కమ్. వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలు విధానాలను బట్టి మనం వాళ్ళ క్యాండిడేచర్ గురించి ఆలోచిద్దాం. అందులో ఏమీ లేదు. లెట్ దెమ్ కమ్. ఎవరైనా చేరాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. ఇప్పుడు ప్రజలు చాలామంది వస్తున్నారు మా దగ్గరికి, చాలామంది క్యాండిడేచర్స్ ఇస్తున్నారు. దే ఆర్ ఆల్ వెల్కమ్. వాళ్ళ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, స్క్రీనింగ్ కమిటీ యొక్క డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అంటే ఒక పార్టీలో ఉన్న పార్టీలో సీటు దొరకకపోతే ఇంకో పార్టీకి వెళ్ళడం, ఆ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం ఇలాంటిది నడుస్తుంది కదండి, చాలా ఎక్కువగా నడుస్తుంది. సో నిన్న రాత్రి వరకు తిట్టినోడు మరుసటి రోజుకి వెళ్ళి పొగుడుతారు. ఆ విధమైన రాజకీయాలు అయిపోతున్నాయి. అంటే పేకాటలో ముక్కల వేగానే చేతులు మారుతున్నాయి అంతే. కాబట్టి కొత్త మనుషులు రావాలంటాను నేను. కొత్త ఫేసెస్ రావాలి. ఎప్పుడు ఇవేనా? ఇన్ని సంవత్సరాల నుంచి మనకు నాయకత్వం లేదా ఇక రాష్ట్రంలో? వీళ్ళేనా నాయకులు? యువతరం రాలేరా? కొత్త నాయకత్వం వద్దా మనకి? ఆలోచించండి సార్. ఈ మాట అంటూ ఉంటే నాకు 1982లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చాలా మందికు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు, కొత్త వాళ్ళకే అభ్యర్థిత్వాలు ఇచ్చారు అని విన్నాను సార్. అలాంటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా సార్ మీకేమైనా? డెఫినెట్ గా కొత్తతనం రావాలి, యువతరం రావాలి. తెలంగాణలో బర్రెలకు శిరీష నిలబడింది కొల్లాపూర్ నియోజకవర్గం. సపోర్ట్ చేశాను అమ్మాయి, వెళ్ళి క్యాంపెయినింగ్ చేశాను అమ్మాయి గురించి. ఎందుకంటే ఒక యువ రక్తం రాజకీయ పరిస్థితులను, అంత పరిస్థితులను తట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక పౌరుడిగా నా బాధ్యత వెళ్ళి సపోర్ట్ చేయడం. కేవలం ఎన్నికల్లో ప్రచారంలోనే పాల్గొనలేదు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని వెళ్ళి కలిశాను నేను. 5764 ఓట్లు వచ్చాయనుకుంటా అమ్మాయికి. చెప్పాను, బ్రహ్మాండమైన విజయం, 5764 చైతన్యవంతమైన వ్యక్తులు నీకు ఓటేశారమ్మా, ఈ ప్రయాణాన్ని కొనసాగించు, మీతో మేము ఉంటాం అని చెప్పొచ్చాను అమ్మాయికి. జై భారత్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ ప్రాంతాన్ని అనుకుంటూ ఉంటుంది, భావిస్తుంది? 175 అభివృద్ధి రాజధానులను మేమే పెట్టాము. ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం. సరే, అది ఓకే అమరావతి అంతేనా సార్? ఆల్రెడీ డిసైడ్ చేశాం. ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఆయన శంకుస్థాపన చేసి అన్ని పార్టీలు అసెంబ్లీలో మనం నిర్ణయం తీసుకొని కూడా అక్కడ పెట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏమైంది? కానీ జగన్ గారు మరి 3 రాజధానులు అన్నారు కదా సార్. ఆయన కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అక్కడ సపోర్ట్ చేశారు. ఆయన అక్కడే ఇల్లు కట్టుకున్నానన్నారు, నేను ఇక్కడే ఎందుకు ఇల్లు కట్టుకున్నాను అని కూడా చెప్పారు ఆయన. సో ఆ విధంగా చేసినప్పుడు మళ్ళీ ఇదే అంటున్నాను, భావోద్వేగాలతో ఆడుకోవడం అన్నదే ప్రస్తుత రాజకీయాలకు ప్రధానమైన క్రీడ. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3 రాజధానులు చేయడం ద్వారా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంటూ ఉన్నారు కదా. బిల్డింగ్లు కడితే అభివృద్ధి అయిపోద్దా? మేము అందుకనే 175 అభివృద్ధి కేంద్రాలు పెట్టాను. జై భారత్ నేషనల్ పార్టీ 175 రాజధానులు అంటుంది. అభివృద్ధి రాజధాని, నాట్ అడ్మినిస్ట్రేటివ్ రాజధాని. అందుకనే మేము అన్నాము, కర్నూలు విశాఖపట్నంలో హైకోర్టు బెంచీలు ఉండాలి. తర్వాత సంవత్సరంలో ఒకసారి కర్నూలులో కానీ విశాఖపట్నంలో కానీ శాసనసభ సమావేశాలు జరగాలి, ప్రజలకు పాలనను దగ్గరగా తీసుకువెళ్ళాలి. సో ఈ విధమైనవి కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం. సో ఇవన్నీ ఆలోచించాలి. అభివృద్ధి అన్నది ఇట్ షుడ్ బి హోల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డెవలప్మెంట్. అభివృద్ధి చుట్టే తిరగాలి మొత్తం, ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. ఇప్పుడు చూడండి ఎంత మార్పు వస్తుందో. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలివైన వాళ్ళ, రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళ? యాక్చువల్గా ప్రజలే ప్రభువులు అంటాం మనం. కానీ ఏమవుతుందంటే ఈ విషయాలు, ఈ రాజకీయ నాయకులు వచ్చి వాళ్లకు ఈ విధమైన అభూత కల్పనలు, ఈ విధమైన భావోద్వేగాలు ఇవన్నీ రెచ్చగొట్టడం వల్ల వాటి మీద ఆధారపడి, కాబట్టి ప్రజలలో చైతన్యం తీసుకొస్తేనే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని మనం అనుకుంటాం. అంటే రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళుగా ఇప్పుడు ఒప్పించుకోవాలంటారు. అంటే ఏంటంటే అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిని ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. సో అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారండి. అవకాశం ఇవ్వకూడదు, దానికే చైతన్యం అంటున్నాను. చైతన్యవంతమైన ఓటర్ను తయారు చేసినప్పుడు వీళ్ళ పాచికలేవి పారవ, సో అవి మారుతాయి. సో అందుకనే మనం చేస్తున్న కృషి వీళ్ళని చైతన్యవంతులుగా చేయడం అన్నది ముఖ్యమైన ఉద్దేశం. సార్, అంటే మీ పార్టీకి ఎంతవరకు, అంటే ఇప్పుడు ఇందాక చాలామంది మా పార్టీ మీద ఆకర్షితులు అవుతున్నారు అని అన్నారు కదండి, ఎంతమంది చేరారు, ఎంత సభ్యత్వం జరిగింది?
సభ్యత్వం ఉంది, వేలల్లో సభ్యత్వం ఉంది మా దగ్గర, వేలలో సభ్యత్వం ఉంది. రోజు జాయిన్ అవుతూనే ఉన్నారు. రాత్రంతా కూడా అందులో మా వెబ్సైట్ నుంచి జాయిన్ అవుతూనే ఉంటారు. చాలామంది జాయిన్ అవుతుంటారు. ఇంకా నెంబర్, ఎందుకంటే మా కన్వీనర్స్ వెళ్ళి వాళ్లకు ఫిజికల్గా కూడా వెళ్ళి రిసిప్ట్స్ అవి ఇస్తున్నారు, ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడ సదస్సులు లేకపోతే ఒక సమావేశాలు ప్రజలతో ఒక పెద్ద భారీ బహిరంగ సభలు ఇలాంటివి ఏం బహిరంగ పెట్టలేదు? సభలు పెట్టాం. ఎందుకు సార్? పెట్టాం మేము. అదే అవసరం కారణం లేదు. ఏంటంటే మేమంతా చిన్న చిన్న, అది ఆ ఖర్చు మేము తట్టుకోలేం. ఓకే. లక్షల మందిని ఎక్కడ తీసుకురాం మేము. వాళ్ళకు వెహికల్స్ పెట్టడం, వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా అంత స్థాయిలో లేవు. మేము వెళ్ళి ఇంటిలో కలుస్తాం, మా మేనిఫెస్టో తీసుకొని ఇంటికి పెడతాం. సోషల్ మీడియా, మీలాంటి మీడియా ఛానల్స్ను ఉపయోగించుకుంటాం. ఈరోజు మీ ఛానల్ ఏదైతే ఉందో చాలా ప్రభావితమైన ఛానల్, కాబట్టి లక్షల మందికి నేను ఇంత లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా వాళ్ళ దగ్గరికి చేరగలను. కాబట్టి మా ఆలోచనలు అలా ఉంటాయి. మా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆలోచనలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, మీలాంటి ప్రజలకు మంచి జరగాలి అనుకునే మీడియా వ్యక్తులు, మీలాంటి వాళ్ళ ద్వారా మా ఆలోచనలు ప్రజలకు చేర్చడం, ఇదే మా శక్తి, ఇదే మా ఆదాయం, ఇదే మా ఏమంటారు, మా ఫండ్. ఆ ఫండే మేము ఉపయోగించుకుంటాం. జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారు సార్? చేంజ్ మేకర్ వస్తారు. చేంజ్ మేకర్. సీఎం అంటే మార్పు తెచ్చే వ్యక్తి. అదే. సీఎం ప్రజలు అవుతారు. కాదు సార్, ఆ వ్యక్తి పేరు జేడి లక్ష్మీనారాయణ గారు అయ్యి ఉండొచ్చు అంటారా? మా సభ్యులు నిర్ణయిస్తారు. సభ్యులు నిర్ణయిస్తారు, Okay. సభ్యులు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడు ఎవరు కావాలని సభ్యులు నిర్ణయిస్తారు. అందుకనే అంటున్నాను, అవర్ పార్టీ ఈజ్ టోటలీ డెమోక్రటిక్. ఓకే. నేనే ఎప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా, ఆయనే సీఎం లేకుంటే కొట్లాటలు జరుగుతున్నాయి. అలాగా ఎన్నికైన వాళ్ళందరూ కలిసి కూర్చొని ఎవరు యోగ్యమైన నాయకుడు ఉంటారో ఆ యోగ్యమైన నాయకుడిని నిర్ణయించుకుంటారు. ఓకే. Yes. ఎవరు సీఎం అయినా కూడా షాడో సీఎం ఒకరు ఉంటారు ప్రజల నుంచి. సీఎం నడుపుతుంటే షాడో క్యాబినెట్ ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఉంటే షాడో హోమ్ మినిస్టర్ ఉంటారు, ప్రజల నుంచి ఒక సీఎం ఉంటారు, ప్రజల నుంచి ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు, ప్రజల నుంచి ప్రతి మినిస్టరు ఉంటారు. ఈ ఇద్దరు పోటీ పడతారు. రేపు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే షాడో ఫైనాన్స్ మినిస్టర్ కూడా బడ్జెట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఈ డాక్యుమెంట్ బ్రహ్మాండంగా ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకని చెప్తున్నాం, ఎవ్రీవేర్ పబ్లిక్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ప్రతి చోట కూడా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తాం. సార్, ఇప్పుడు ఆ మధ్య మీరు స్టీల్ ప్లాంట్ విషయంలోని అదే ఒక క్రౌడ్ ఫండింగ్ ద్వారా బిడ్ అనేది వేయడం జరిగింది. వేశారు కదా సార్? లేదు, వేద్దాం అనుకున్నారు. బిడ్ వేసాము. స్టీల్ ప్లాంట్ని అడిగాం, ఓకే, మేమంతా కాంట్రిబ్యూషన్స్ ఇస్తే మీరు తీసుకుంటారా? దానికి ఇంతవరకు రిప్లై లేదు. మేమంతా 100 రూపాయలు 1000 రూపాయలు వేసుకుంటాం. దానికి కావాల్సిన నడపడానికి ప్రజల నుంచి ఒక అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఆ అకౌంట్ నెంబర్లో మేమంతా వేస్తాం, దాన్ని తీసుకొని నడపండి. రామ మందిరం కట్టడానికి 5,000 కోట్లు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు. మరి అలాంటిది మన స్టీల్ ప్లాంట్ కూడా మనం చేయవచ్చు కదా. దానికి యాక్సెప్ట్ చేయండి అని స్టీల్ ప్లాంట్ అథారిటీస్ని అడిగాం. వాళ్ళ సమాధానం రాదు. అంటే అప్పుడు ఆ రోజు అడిగినప్పుడు మీరు సింగిల్ మ్యాన్, అంటే పార్టీ అనేది జై భారత్ పార్టీ అనేది లేదు. ఇప్పుడు జై భారత్ పార్టీ అనేది పురుడు పోసుకుంది, ఒక ప్రాణం పోసుకుంది. సో ఈ టైంలో వాళ్ళని ఏమైనా అప్రోచ్ అయ్యి అంటే దాని మీద ఒక కార్యాచరణ చేసే అవకాశం ఉందా సార్? మా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ జరుగుతూనే ఉంది హైకోర్టు. నేను ఒక వ్యక్తిగా వేశాను, ఇప్పుడు కూడా ఒక వ్యక్తిగా పోరాడతాను నేను. ఇందులో కూడా స్టీల్ ప్లాంట్లో అడుగుతున్నప్పుడు 8వ తారీఖున జంతర్ మంతర్లో స్టీల్ ప్లాంట్ వాళ్ళంతా వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాము. స్టీల్ ప్లాంట్ సమస్యను ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పడం. ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఆ యుద్ధం జరుగుతుంటుంది, ఆ ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి, కొనసాగుతున్నాయి అవి. సార్, అడగకూడదు కానీ అడుగుతున్నాను. అంటే మన రాజకీయం అనేటప్పటికు ఎంత లేదనుకున్నా కూడా వర్గ సమీకరణ, కుల సమీకరణ ఇలాంటివన్నీ ఉంటాయి. సో మేజర్ వర్గమైన కాపు కులస్తులు ఈ మధ్య జేడి లక్ష్మీనారాయణ గారి వైపు ఆకర్షితులవుతున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారని అంటూ ఉన్నారు. సో మీరు ఒక పార్టీ పెట్టినప్పుడు కొన్ని లెక్కలు అంటూ ఉంటాయి కదండి, గెలవడానికి కొన్ని లెక్కలు అనేది కంపల్సరీ. సో ఆ విధంగా ఏమైనా లెక్కలు వేసుకున్నారా? వాళ్ళు ఎవరు వెంట ఉన్నారు? లెక్క ఒకటే లెక్క, ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావడం. ఆ లెక్కలు తప్ప ఇంకే లెక్కలు వేయలేవు. సామాజిక వర్గాల లెక్కలు మేము ఎప్పుడూ వేయలేదు. సమాజం గురించి ఆలోచిస్తాం మేము. ఆ లెక్కలు, అటువంటి లెక్కలు ఏమీ లేవు మా దగ్గర. సమాజం, ప్రజలు, ఇవే మా కాన్సెప్ట్. సార్, మీరు జై భారత్ పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అలాంటి వాళ్ళతో మాట్లాడడం జరిగిందా సార్? నేను ఎవరిని కూడా కలవలేదు. పెద్ద నాయకులు టీడీపీ వాళ్ళని కానీ వైసీపీ వాళ్ళని కానీ? పార్టీ మేము మేనిఫెస్టో తయారు చేయడంలోనే మేము బిజీగా ఉండిపోయాం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ముందు రిలీజ్ అవ్వాలి, ప్రజల్లో ఒక పాజిటివ్నెస్, మిగతా
పార్టీస్ మీద ప్రెషర్ మనం తీసుకురాగలిగాం. ఇట్ ఈస్ ఒక పార్టీ కావచ్చు కానీ ఇది ఒక ప్రెషర్ గ్రూప్ కూడా. జై భారత్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది సార్? 175 and 25 అన్ని స్థానాల్లో చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తామని ఎలక్షన్ కమిషన్కి పంపించి, ఓకే, వీలైతే మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తాం, దగ్గర రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలు. చాలాసార్లు బయట వినిపిస్తుంది ఏంటంటే జై భారత్ పార్టీ వెనక ఒక చోట కొంతమంది మోడీ గారు ఉన్నారు, కేపాల్ గారు లాంటి వాళ్ళు అనేటప్పుడు మోడీ గారు ఉన్నారు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఈ జేడి లక్ష్మీనారాయణ గారు వెనక చంద్రబాబు గారు ఉన్నారు అంటున్నారు. టీడీపీ వాళ్ళు జేడీ గారు వెనక జగన్ గారు ఉన్నారు అంటున్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి మీ వెనుకున్నారా సార్? అంటే ఈ ప్రజలంతా మా వెనకాల ఉన్నట్టేగా, ప్రజలు మా వెనకాల ఉన్నారు. చూడండి ఇందులో ఏం తథ్యం, ఆయన ఉన్నారు, వీళ్ళ వెనక ఆయన ఉన్నారు, మా వెనకాల బ్రహ్మాండంగా బొకేస్ ఉన్నాయి, మా పార్టీ వెనకాల ప్రజలు ఉన్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, తథ్యాలు. ఈ విధంగా మీరే అన్నారు, అదే మనం ఇంకా రాజకీయాల్లో ఇంకా దిగజారిపోతున్నాం, రాజనీతిజ్ఞతను మనం బయటికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం అన్నది దానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్. సో రాష్ట్రం అనేది డెవలప్ చేయాలని మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అట్లాగే మీ జై భారత్ పార్టీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చి అధికారం దిశగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై భారత్. వ్యూస్ చూసారు కదండి, జై భారత్ పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ గారి అంతరంగం. సో ఆయనైతే సమాజంలో ఒక మార్పు తేవాలని జై భారత్ పార్టీని పెట్టాను, నా వెనక ఏ నాయకులు లేరు, ప్రజలు మాత్రమే ఉన్నారని చెప్తూ ఉన్నారండి. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్.